సత్యధర్మ దర్శనం ప్రేక్షకులకి శుభ స్వాగతం. చంద్రశేఖర సరస్వతి కంచె కామకోటి బిట్టం జగద్గురువుగా అధిష్ఠించిన వారి వరుస క్రమంలో 68వ వారని తెలుస్తుంది. పీఠం అధిష్ఠించిన వారిని జగద్గురు పరమాచార్య మహాస్వామి ముందుగా పేరుతో పిలిచే ఆచారం పరంపరంగా వస్తుంది. జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి ధర్మాచరణకు శ్రద్ధ ప్రాతిపదిక అంటాడు. సంకల్ప బలంతో ఏదైనా పని పలానా సమయానికి పూర్తి కావాలంటే అయి తీరుతుందని, ఒక ధర్మశక్తి ఆ ధర్మానికి చెందిన వ్యక్తుల సంఖ్యపై గాక దాన్ని ఆచరించే వారి స్వభావంపై ఆధారపడి ఉంటుందంటాడు స్వామి. కంచి మహాస్వామిగా పేరుగాంచిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి దక్షిణ తమిళనాడులోని దక్షిణ ఆర్కాడ్ జిల్లా విల్లుపురం గ్రామం నందు స్మార్త హొయసల కర్ణాటక బ్రాహ్మణ కుటుంబంలో 1894 మే 20న అనురాధ నక్షత్రంలో జన్మించాడు. స్వామి తల్లిదండ్రులు మహాలక్ష్మి సుబ్రహ్మణ్య శాస్త్రి. జిల్లా విద్యాధికారిగా పనిచేస్తున్న సుబ్రహ్మణ్య శాస్త్రి స్వామికి స్వామి రెండవ కుమారుడు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామికి జన్మించినప్పుడు పెట్టిన పేరు స్వామినాథన్. స్వామి కుటుంబ ఇలవేల్పు కుంభకోణం దగ్గరలోనున్న స్వామిమలై ఆలయ ప్రధాన దేవత అయిన స్వామినాథుని పేరు మీదుగా అతని తల్లిదండ్రులు స్వామినాథన్ అని నామకరణం చేశారు. స్వామినాథన్ దిండివనంలో తన తండ్రి పనిచేస్తున్న ఆర్కాట్ అమెరికన్ మిషన్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం ఆరంభించాడు. చురుకైన విద్యార్థిగా పేరు తెచ్చుకొని పలు పాఠ్యాంశాల్లో రాణించాడు. స్వామికి 1905లో ఉపశమనం జరిగింది. శివన్ సర్గా పేరొందిన సదాశివ శాస్త్రి స్వామినాథన్కి అనుజుడు. ఆ బాలుడు 13వ ఏటనే సన్యాసి దీక్ష పుచ్చుకొని కంచి కామకోటి పీఠం అధిష్ఠించాడు. చంద్రశేఖరేంద్ర స్వామి కేవలం పీఠాధిపతే కాదు, అతనిలో ఒక రాజకీయవేత్త, చారిత్రక పరిశోధకుడు, ఒక శాస్త్ర పరిశోధకుడు, జ్యోతిశాస్త్రవేత్త, ఆధ్యాత్మిక తరంగాన్ని ఇలా ఒకటేమిటి ఎందరినో దర్శించవచ్చు అని భక్తుల నమ్మకం. ఇన్ని విషయాల్లో విస్తృతమైన ప్రతిభా సామర్థ్యాలు కలిగిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి జీవితం అద్భుతం, అనితర సాధ్యం అని ఎవరికైనా అనిపించడానికి తగిన అవకాశాలు ఉన్నాయని అంటారు. నిండు 100 ఏళ్ళు విలక్షణమైన జీవితాన్ని గడిపి పాదాచార్య దేశమంతా సంచరిస్తూ ధర్మబోధాలు బోధించి అనేక దివ్యదక్షులు ప్రదర్శిస్తూ సనాతన ధర్మ పునరుద్ధరణకై జీవితాన్ని అంకితం చేసుకున్న మహాపురుషులు స్వామి. అతనిని నడిచే దేవుడిగా ప్రసిద్ధికెక్కాడు. సుబ్రహ్మణ్య మాధవీయ అయ్యర్ ఆయనకు పూర్వపీఠాధిపతి అయిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిచే నామినేట్ చేయబడ్డాడు. జయేంద్ర సరస్వతి వారు పీఠాధిపతి అయిన తర్వాత శ్రీ జయేంద్ర సరస్వతిగా మార్చి 1954 నుండి పిలువబడుతున్నారు. హిందూ ధర్మ ప్రచారంలో కొన్ని దశాబ్దాల నిష్ఠాగరిష్టమైన జీవితాన్ని గడిపి జయేంద్ర సరస్వతి 1935లో జనవరి 18వ తేదీన తంజావూరు జిల్లాలోని ఇరునెల్లికిలోకి జన్మించాడు. ఆయన అసలు పేరు సుబ్రహ్మణ్య మహదేవ. ఆయన కంచిపీఠానికి 69వ శంకరాచార్యగా ఆయన పీఠాధిపతి అయ్యారు. నడిచే దేవుడిగా పేరున్న కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి తర్వాత జయేంద్ర సరస్వతి వారు పీఠాధిపతి అయ్యారు. ఆయన 1954 మార్చి 22 నుంచి కంచి పీఠాధిపతిగా ఉన్నారు. కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు జయేంద్ర సరస్వతి బుధవారం హేవిలంబి నామ సంవత్సరం ఉత్తరాయణ ఫాల్గుణ మాసం శుద్ధ త్రయోదశి నాడు పరమదించారు. Jaya
శంకర జయ జయ శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర मधुमनुष्य मधुजनुष्य मधुपत्यादि मधुमतेभ्यो भाषमुद्याचकं सुद्रोषेण्या मनुष्येभ्यर्थं मा देवा अवन्तु शोभायै पितरो नुमदन्तु ॐ शान्ति शान्ति